అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్ హోమ్. నేను మీ ప్రియాని. సో, పాస్ట్ 2 వీక్స్ నుంచి ఏమైపోయా ప్రియా? అసలు వీడియో పోస్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు కదా! యాక్చువల్లీ ఒక ట్రావెలింగ్ కోసం ఒక ఊరైతే వెళ్ళాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సక్సెస్‌ఫుల్‌గా ప్లేస్‌నైతే చూసామనమాట. చాలా చాలా హ్యాపీ. ఆ ప్లేస్ ఏంటి? దానికి ముందు మేమేం చేశామనేది చూపించాలి కదా! సో, అందుకే వీడియో. ఆ ట్రావెలింగ్ కోసం ప్రిపరేషన్స్ అనమాట. సో, అనుకోకుండా శ్వేత వాళ్ళ ఇంట్లో అయితే గ్యాదర్ అయిపోయాం. అండ్ ఆ రోజు వాళ్ళిద్దరూ చూసారా ఎనక ఎంత కుస్తీ పడుతున్నారో, లోకల్‌గా ఏమేం ప్లేసెస్ తిరగాలి ఇవన్నీ రాసుకుంటున్నారు. ఫస్ట్ యూఎస్ వచ్చినప్పటి నుంచి అండ్ మేము కలిసినప్పటి నుంచి కూడా ఆ ప్లేస్‌కి వెళ్దామని ఎంతో ఆతృతగా వెయిట్ చేశాం. అనుకోకుండా నేనైతే కొంచెం స్టెప్ బ్యాక్ ఎయ్యాల్సొచ్చింది ఫర్ పర్సనల్ రీజన్స్. బట్ మళ్ళీ అనుకోకుండా నేనైతే జాయిన్ అయిపోయాను. సో, అలా ఆల్ టుగెదర్ మా ట్రిప్ అయితే ప్లాన్ చేశాం. సో, దానికోసం మేము ఇన్‌స్టంట్ ఫుడ్ అయితే కొన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఎందుకంటే పిల్లలుంటారు అండ్ ఎవ్రీ టైమ్ ఇక్కడ యూఎస్‌లో అన్ని రెస్టారెంట్స్ అన్ని టైమ్ అంటే టైమ్. ఒక్క రెస్టారెంట్సే కాదు ఏదన్నా టైమ్ టు టైమ్ అనమాట. సో, మన ఇండియాలో లెక్క ఎవ్రీ టైమ్ ఫుడ్ దొరుకుతుంది అంటే ఇంపాసిబుల్. సో, అందుకనే ఎస్పెషల్లీ వెజ్ అయితే ఇంకా ఇంపాసిబుల్. సో, అందుకనే ఎందుకైనా మంచిదని చెప్పి కొన్ని ఇన్‌స్టంట్ రెసిపీస్ అన్నీ ట్రై చేశా. ఇదైతే నా ఫస్ట్ టైమ్ ట్రయల్ అనమాట. ఇది ఎలా వస్తాయి, ఏంటి అనేది మీకు ముందుగా వ్లాగ్ చేస్తే సరిపోదు కదా! అందుకని ట్రిప్ అంతా అయిన తర్వాత నేను మొత్తం కేర్‌ఫుల్‌గా చూసి, ఇది చెప్పొచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను ఇయన్నీ షేర్ చేస్తున్నాననమాట. అండ్ శ్వేత వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయిపోయిన తర్వాత అటునుంచి మేము సమ్మిట్ పార్క్‌కెళ్ళి రిటర్న్ అయిపోతున్నాం. ఎంత ఇన్‌స్టంట్ ఫుడ్ అయినా ఏ ప్రిపరేషన్ లేకుండా అవ్వదు కదా! సో, దానికోసం చిన్న బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అండ్ మీల్ రెసిపీస్ లాగా ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను చూపిస్తుంది సేమియా ఉప్మా. సో, యూజువల్‌గా నేనైతే ఇంట్లో చేసే సేమియా ఉప్మాలో అయితే గ్రౌండ్ నట్స్ యాడ్ చేయను. బట్ ఇది ఇన్‌స్టంట్ కాబట్టి నేను అక్కడ నాకు వెజిటబుల్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి సో, బ్యాలెన్సింగ్ కోసం గ్రౌండ్ నట్స్ ఏస్తున్నాను. సో, ఇలా ఫస్ట్ శనగపప్పు తాలింపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేశాక గ్రౌండ్ నట్స్ అన్నీ వేశాక మనకి చిల్లీస్ అవన్నీ క్యారీ చేయడం కష్టమేమో అని నేను ఇలా రెడ్ చిల్లీస్ కూడా వేసేసాను. ఆ తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ సేమియాని తీసుకొని దాన్ని కూడా రోస్ట్ చేసేసాను. అండ్ లాస్ట్‌లో యూజువల్‌గా నేనైతే ఇంట్లో సేమియా ఉప్మాలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. బట్ ఇన్‌స్టంట్‌లో మాత్రం ఎందుకు యాడ్ చేయకూడదు అని చెప్పి అక్కడ కూడా యాడ్ చేశాననమాట. బట్ ఫ్లేమ్ అనేది చాలా స్లోగా సిమ్‌లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చాలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వన్స్ ఆ తేమ ఏదైతే ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అదంతా అయిపోయిన తర్వాత మనం చల్లారబెట్టుకోవాలి. అండ్ సెకండ్ ఇన్‌స్టంట్ మీల్ రెసిపీలో అయితే నేను పబ్బియ్యం అని చేస్తున్నాను. సో, బేసికల్లీ పబ్బియ్యం అంటే కందిపప్పుతో చేస్తారు. చాలా ఇన్‌స్టంట్ అండ్ వన్ పాట్ రైస్ లాగా లేజీ మీల్ అనమాట. సో, దానికోసం ఎప్పుడైనా కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు. సో, మా అత్తయ్య గుంటూరులో ఉంటారు. వాళ్ళ ద్వారా నాకు ఈ రెసిపీ తెలిసింది. సో, దీనికోసం ఫస్ట్ నేను క్యాష్యూస్ అయితే కొంచెం ఆయిల్‌లో రోస్ట్ చేసుకుంటున్నాను అండ్ పక్కన పెట్టేసుకోవాలి. అండ్ తర్వాత ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర అండ్ గ్రీన్ చిల్లీస్ రీప్లేస్డ్‌గా మనం రెడ్ చిల్లీస్, కరివేపాకు ఇవన్నీ వేశాక కావాల్సిన రేషియో కందిపప్పు తీసుకోవాలి. అండ్ వన్స్ కందిపప్పు బాగా రోస్ట్ అవ్వాలనమాట. ఎందుకంటే మనం ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి. సో, కొంచెం రోస్ట్ అవ్వాలి. అప్పుడే కొద్దిగా నిలవ ఉంటుంది కాబట్టి. అండ్ నేను ఇది ఓన్లీ 1 వీక్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇది పాడయ్యే ఛాన్సెస్ అయితే లేవు. బట్ బయట ఉంచుతాం కాబట్టి ఏమన్నా పాడవుతాయని కొంచెం సిమ్‌లో పెట్టుకొని అన్నీ రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇందాక రోస్ట్ చేసిన క్యాష్యూస్ అన్నితో పాటు అవి కూడా వేసి రోస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్‌లో రైస్ అనమాట. మనకి కావాల్సిన రైస్ క్వాంటిటీ అంటే కందిపప్పు నేనిక్కడ ఎలా తీసుకున్నానంటే సుమారుగా తీసుకున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌కి హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పులాగా తీసుకున్నాననమాట. సో, ఇలా మనకి ఎంత కావాలో అంత రైస్ అండ్ కందిపప్పు తీసుకోవాలి. సో, వన్స్ ఇవన్నీ అయ్యాక కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి బియ్యంతో సహా. అండ్ వాటర్ వచ్చేసి మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం కదా! సో, కొంచెం వాటర్ ఎక్కువ పోస్తామంటే ముద్దొచ్చేస్తుంది రైస్. సో, కావాల్సిన వాటర్ అంటే 1:2 వాటర్ రేషియో అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎలా అయితే మనం పోస్తామో అట్లాగే పోయాలి. అండ్ రైస్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటే కందిపప్పు వచ్చి ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇదే మెజర్‌మెంట్స్. నేను కావాలంటే స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను. సో, కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా మీకు మెన్షన్ చేస్తాను. సో, ఇది బాగా రెసిపీ అయిపోయిన తర్వాత దీంట్లో కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తాను. సేమ్ సేమియా లాగే. అండ్ దీంట్లో అయితే నేను పలవాకు, లవంగాలు కూడా వేస్తాననమాట. అండ్ ఈ
ఇప్పుడొచ్చేసి థర్డ్ మీల్ రెసిపీ అనమాట నువ్వు పులిహార. సో, దీనికి కూడా మనం నువ్వులు కొంత పౌడర్‌లాగా చేసుకొని పెట్టుకోవాలి. సో, ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇది బేసిక్‌గా మనం కుక్ చేసిన రైస్‌లో పౌడర్‌లాగా కలుపుకోవచ్చు. చాలా బావుంటుంది. సో, అందుకోసమే నేను ఇది ప్రిపరేషన్ ఇన్‌స్టంట్ మీల్‌లో ఒక రెసిపీలాగా యాడ్ చేస్తున్నాను. సో, దానికోసం ముందుగా అయితే నువ్వులు తీసుకోవాలి. చాలా సిమ్‌లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవాలి. లేదంటే బాగా మాడిపోతాయన్నమాట. సో, చాలా సిమ్‌లో పెట్టుకొని మనం నువ్వులనైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ లేకుండా. అండ్ రోస్ట్ చేసిన నువ్వుల్లోనే మనం కొంచెం వెల్లుల్లి అండ్ కారం కోసం మనం రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పౌడర్ కోసం మనం రోస్ట్ చేసుకుంటున్నాం. సో, చల్లారాకే మనం పౌడర్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రిపరేషన్ వచ్చేసి మనం ఆ నువ్వు పులిహోరలోకి మనం తాలింపు అన్నీ యాడ్ చేయడం కోసం చేస్తున్నాను. సో, ముందుగా పల్లీలు వేపుకున్నాక అలాగే శనగపప్పు కూడా వేపుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేశాక మనం తయారు చేసుకున్న నువ్వు పొడాన్ని ఒక్కసారి వేసి రోస్ట్ చేసుకోవాలనమాట. అండ్ ఇప్పుడైతే మన నువ్వు పులిహార మిక్స్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇది కూడా చల్లారాకే మనం జిప్ లాక్‌లో స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇది కూడా ఈజీగా వారం రోజులు ఉంటుందనమాట. అండ్ నేనిప్పుడు చూపించే ఇన్‌స్టంట్ ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా లంచ్, బ్రేక్‌ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఏ రకంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ మనం ప్రిపేర్ చేసుకోవడం తెలిస్తే. సో, మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి పొంగల్ అనమాట. సో, దీనికి కూడా ప్రిపరేషన్ ఎక్కువ అవసరం లేదు. సో, ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసుకోవాలి. అండ్ కారం కోసం నేను ఇక్కడ రెడ్ చిల్లీస్ అయితే తీసుకుంటున్నాను. మనం గ్రీన్ చిల్లీస్ క్యారీ చేయొచ్చు అంటే చేయొచ్చు. బట్ నాకెందుకో బెస్ట్ రెడ్ చిల్లీస్ ఏసేస్తే పని ఈజీగా అయిపోతుందని చెప్పి అన్నిట్లోనూ నేను ఇన్‌స్టంట్‌గా రెడ్ చిల్లీస్ అయితే వేస్తున్నాను. కరివేపాకు అండ్ ఇక్కడ మన రైస్ ఎంత తీసుకోవాలి అండ్ పొంగల్ కోసం పెసరపప్పు ఎంత తీసుకోవాలనేది కంప్లీట్‌గా మీ రేషియో అనమాట. ఎంత కావాలి, ఒక ట్రిప్‌కి కావాలా లేకపోతే 2 సార్లు మనం కుక్ చేసుకునేటట్టు కావాలా అన్నట్టు మన రేషియో తీసుకోవాలి. సో, నేను కూడా ఇక్కడ నా పర్సనల్ మెజర్‌మెంట్ కప్‌తోనే నేను మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ మనం పెసరపప్పుని బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత తాలింపులో అట్లాగే బియ్యాన్ని కూడా నాకు కావాల్సినంత నేను తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాననమాట. అండ్ నేను ఈ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఎంతెంత తీసుకున్నా అనేది డిస్క్రిప్షన్‌లో ఖచ్చితంగా మీకు మెన్షన్ చేస్తాను. ఇక్కడైతే నేను 2 టీ గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి నేను 1 టీ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. సో, ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో, ఇలా వీడియోలో చూపించినట్టుగా రోస్ట్ చేసుకొని చల్లారాకే మనం ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఈ ఫిఫ్త్ ఇన్‌స్టంట్ మీల్ రెసిపీలో నేనైతే పాలర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. సో, దానికోసం ముందుగా నేను క్యాష్యూస్ అయితే తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఆర్ ఘీ ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో, దాంట్లో ముందుగా రోస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి పలావ్‌కి కావాల్సిన మసాలాస్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా మీకు మెన్షన్ చేస్తాను. సో, దీంట్లో మీకు వేయాల్సినవి ఏవన్నా నేను చూపించకుండా ఏవన్నా మిస్ కొట్టినయి మీరు కూడా వేసుకొని హ్యాపీగా యాడ్ చేసుకోండి. సో, ఇలాంటివి కావాల్సినయి అన్నీ బేసిక్‌గా మనం వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవడమే. అలాగే కారం కోసం అయితే నేను అన్నిట్లోనూ అన్ని ఇన్‌స్టంట్ ఫుడ్స్‌లో కూడా నేను కారం కోసం రెడ్ చిల్లీస్‌నే వాడుతున్నాను. గ్రీన్ చిల్లీస్ మనకి ఆప్షనల్ తీసుకోవచ్చు, తీసుకెళ్ళకపోవచ్చు కాబట్టి రెడ్ చిల్లీస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత షాజీరా ఇది వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనమాట. సో, అందుకని షాజీరా కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనకి కావాల్సినంత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, దానికి తగ్గట్టే మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేయాలి. సో, ఇక్కడ నేను మాకు కావాల్సింది జస్ట్ 2 టీ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే మాకు సరిపోతుంది. సో, అదే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాననమాట. అండ్ ముందుగా రోస్ట్ చేసుకున్న క్యాష్యూస్ కూడా వేసేసాను. అండ్ అలాగే మిరియాలు కారం కారం కోసం నేను మిరియాలు యాడ్ చేస్తున్నాను. అలాగే రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. సో, ఇలా మనకు కావాల్సినయి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, ఇప్పుడైతే నేను వీడియోలో చాలా క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. మనకి ఫ్లేమ్ అనేది చాలా సిమ్‌లో ఉండాలి. సో, ఎంత సిమ్‌లో ఉంటే అంత సిమ్‌లో పెట్టాలి. సో, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ రైస్‌కి రేషియోకి తగ్గట్టు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ రోస్ట్ చేసుకున్నాక మనకి ఇలా అయితే పొడి పొడిగా రావాలి. అండ్ కొన్ని రెసిపీస్‌లో నేనైతే ఫస్ట్ టైమ్ ట్రయల్ కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బట్ నాకేమనిపించిందంటే పర్సనల్‌గా సాల్ట్ ఇలా ముందే యాడ్ చేయకపోవడం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మనం దీంట్లో ఎంత ఏస్తాం అనేది తెలీదు. అండ్ మెయిన్‌గా కుకింగ్ చేసే టైంకి తక్కువ అవుతుందా, ఎక్కువ అవుతుందా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. కాబట్టి
అండ్ ఇప్పుడైతే కరేపాకు పొడి అయితే తయారు చేసుకుంటున్నాను. ఎన్ని ఇన్‌స్టంట్ మీల్స్ ఉన్నా కూడా సేఫ్ సైడ్ 1, 2 పొడాలు చేసుకుంటే బెస్ట్ కదా! అన్నం కుక్ చేసుకొని రాగానే వెంటనే కలుపుకొని తినొచ్చు అనే ఫీలింగ్ గూడా ఉంటుంది. అందుకనే సేఫ్ సైడ్ ఇవి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ పాన్ తీసుకొని దానిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా శనగపప్పు తీసుకోవాలి. ఇవన్నీ కూడా నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే స్పూన్‌తోనే రేషియో తీసుకుంటున్నా. అన్నీ ఈక్వల్ రేషియోస్‌లో తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ శనగపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత మినపగుళ్ళు ఆర్ సాయి మినపప్పు రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. అండ్ కారం కోసం ఇలా అక్కడ రెడ్ చిల్లీస్ అయితే తీసుకున్నాను. అలాగే ధనియాలు అండ్ జీలకర్ర ఇవన్నీ కూడా మంచి అరోమాటిక్ స్మెల్ అయితే వస్తుంది రోస్ట్ చేశాక మనకి పప్పు దినుసులన్నీ. ఇలా అన్నీ రోస్ట్ అయిపోయిన తర్వాత కరివేపాకైతే లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎక్కడా తడి ఉండకూడదు. సో, అందుకని ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కరివేపాకుని తీసుకొని నేను ఇవి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం గార్లిక్ అండ్ చాలా కొంచెం చింతపండు తీసుకొని మనం పౌడర్ కొట్టేయడమే. అంతే మన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే పల్లీల పౌడర్ కూడా రెడీ చేసుకుంటున్నాను. సో, దానికోసం ముందుగా ఆయిల్ హీట్ చేసుకున్నాక పల్లీల్ని కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అండ్ రోస్ట్ చేసిన పల్లీల్ని మనం కొంచెం సేపు చల్లారనిచ్చుకోవాలి పౌడర్ చేసే ముందు. లేదంటే ముద్దొచ్చేస్తుంది. అండ్ కారం కోసం ఎండుమిర్చి అలాగే గార్లిక్ కూడా 2 తీసుకోవాలి. సో, ఇలా రోస్ట్ చేసుకోవాలి వీటిని కూడా. ఆ తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న పల్లీలతో పాటు వీటిని కూడా కలిపి పౌడర్ కొట్టేయడమే. అంతే మన పల్లీ పౌడర్ కూడా రెడీ. ఎన్ని మీల్ రెసిపీస్ చేసినా యూజువల్‌గా మేము ఇంట్లో అయితే డిన్నర్‌కి అస్సలు రైస్ అనేది ఎక్కువ తినమనమాట. సో, అక్కడికెళ్ళాక ఇంకా బోర్ కొడుతుంది కాబట్టి కంటిన్యూస్ రైసెస్ అంటే. సో, దానికోసం కర్రీ కోసం నేనిక్కడ గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ చపాతీలొచ్చి అండ్ ఫ్రోజన్ పరోటాస్ వచ్చి నేను కాస్ట్‌కో నుంచి తీసుకెళ్తున్నాను. సో, ఇక్కడ బేసిక్‌గా గ్రేవీ వచ్చేసి నేను 3 టైమ్స్‌కి యూజ్ అయ్యేలాగా తీసుకుంటున్నాను. అండ్ దీనికోసం నేను 6 లార్జ్ ఆనియన్స్ అండ్ 2 టొమాటోస్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత స్లైస్డ్ ఆనియన్స్ అన్ని వేసుకోవాలనమాట. వన్స్ ఆనియన్స్ అన్నీ ట్రాన్స్‌పరెంట్ కలర్‌కొచ్చిన తర్వాత మనం టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా సాల్ట్ యాడ్ చేసి మూత పెడితే మనకి సాఫ్ట్‌గా అయిపోతాయనమాట. ఆ తర్వాత టేస్ట్ కోసం కొత్తిమీర అండ్ క్యాష్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, నా గ్రేవీ స్టైల్ బేసిక్‌గా వచ్చి ఇదనమాట. నేను ఇంట్లో చేసినా ఇలాగే చేస్తాను. సో, మీరు ఏమైనా యాడ్ చేయాలన్నా ఏమన్నా కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని చేసి పెట్టుకోవాలి. సో, కారం కోసం నేను ఇక్కడ దీంట్లో గ్రీన్ చిల్లీసే యాడ్ చేస్తున్నాను. అలాగే మసాలా టేస్ట్ కోసం లవంగాలు ఇవన్నీ యాడ్ చేసి లాస్ట్‌లో కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా మూత పెట్టి సాఫ్ట్ అయిపోయిన తర్వాత చల్లారాకే మనమైతే మిక్సీ చేసుకొని గ్రైండ్ టైట్ పేస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ గ్రేవీ వచ్చేసి నేను ట్రావెలింగ్‌లో తీసుకెళ్తున్నాను. ఎటువంటి ఫ్రీజ్ ఇవన్నీ ఉండవు కాబట్టి, సో, ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయొద్దు. అండ్ వాటర్ అంటే ఎలా మనం బేసిక్‌గా మిక్సీ జార్‌లో కొంచెం గ్రేవీ ఉండిపోయింది కదా! వాటర్ ఏసి లాగుదాం ఇట్లా అయితే చేయొద్దు. ఎందుకంటే ట్రావెలింగ్‌లో మనకి ఫ్రిడ్జ్ అలాంటిది ఏమీ ఉండదు కాబట్టి, షార్ట్ టైమ్ అయితే నో ప్రాబ్లమ్. బట్ నేనైతే 13 అవర్స్ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి, నేనైతే అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. సో, అందుకనే ముందుగా మీకు చెప్తున్నాను వాటర్ మ్యాండేటరీ అస్సలు యాడ్ చేయొద్దు. అండ్ ఇప్పుడైతే గ్రేవీ ప్రిపరేషన్ చూపిస్తాను. సో, వన్స్ బాగా ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. అలాగే కారం. నేను కారం అనేది ఆయిల్‌లోనే వేసేస్తాను. ఎందుకంటే యూనిఫార్మ్‌గా రెడ్‌గా కనిపిస్తుంది నాకు కలర్ గ్రేవీ వచ్చి. అందుకనే నేను ముందే యాడ్ చేసేస్తాను. తర్వాత అన్నీ మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా! సో, అది కూడా బాగా యాడ్ చేసిన తర్వాత 40 మినిట్స్ లిటరల్‌గా దాన్నైతే లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా వాటర్ అనేది అలా ఆయిల్ అనేది అలా పైకి తేలుతూ ఉంటుందనమాట. సో, యూజువల్‌గా ఆయిల్ అనేది నేను అంత ఎయ్యను. బట్ ట్రావెలింగ్‌లో వాటర్‌కి బదులు వేస్తున్నాను కాబట్టి అంత ఆయిల్ పడింది. సో, లాస్ట్‌లో చూసారు కదా! సో, ఆయిల్ అనేది అంత పైకి తేరాలి అండ్ కన్సిస్టెన్సీ కూడా అంత టైట్‌గా రావాలనమాట. అప్పుడు మన గ్రేవీ అనేది అస్సలు పాడవదు. అదండి నా ఇన్‌స్టంట్ ఫుడ్ ప్రిపరేషన్స్. పొంగల్, సేమియా ఉప్మా, పబ్బియ్యం, పులావ్ వాటితో పాటు పులిహార, కరివేపాకు పొడం, పల్లీల పొడం, గ్రేవీతో పాటు ఇంకా పెసరపప్పు పిండి అండ్ బీపిరో పిండి ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాను. ఇంతకీ ఎన్ని డేస్ అనుకుంటున్నారా? 4 డేస్ 3 నైట్స్ స్టే చేయబోతున్నాను. అందుకోసమే ప్రిపరేషన్ అంతా. ఇంతకీ ఏ ప్లేస్? ఆశ దోశ అప్పడం వడ. నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అలాగే ఈ రెసిపీస్‌లో ఏదో ఒక వెరైటీ ట్రై చేసి మీ ట్రావెలింగ్‌లో కూడా తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి.